తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బంధువులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము గత 2 దశాబ్దాల నుంచి మున్నూరు కాపుల కోసం యూనిటీ రావాలని, ఐక్యత రావాలని పనిచేస్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఒక మున్నూరు కాపులే కానీ, ఒక బీసీలే కానీ కులాల వారీగా దాదాపు 136 కులాలు ఉన్న బీసీ ఈరోజు తెలంగాణలో ఉన్నాము. మరి ఈరోజు కులగణన దాని మీద కూడా బీసీ కుల బాంధవులందరూ కూడా అందరూ పోరాటం చేస్తున్నారు. మరి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు అక్కడ 30% రిజర్వేషన్ ఇవ్వాలని వారు ఒక తీర్మానం చేశారని రాత్రి టీవీ ఛానల్లో చూశాను. మరి ఇక్కడ కూడా మనకు మేము బీసీ సాధికారత సంఘం, ఇదివరకు దేవేంద్ర గౌడ్ గారు బీసీ సాధికారత సంస్థ ఉండే, దానిలో బీసీ భవన్లో చాలా మీటింగ్లలో పాల్గొన్నాను. దేవేంద్ర గౌడ్ గారితోనే నాకు చాలా సన్నిహితం ఉంది. మరి ఆర్ కృష్ణ గారితో జాతీయ అధ్యక్షులు వారితో సన్నిహితము, జాల శ్రీనివాస్ గౌడ్ గారితో కూడా సన్నిహితం ఉంది. మరి వాళ్ళంతా జాతీయ అధ్యక్షులుగా వారు పనిచేస్తున్నారు. మరి మేము ఈ తెలంగాణలో మరి బీసీలు ఈరోజు ఒక 2 కోట్ల మంది ఉన్న బీసీలకు ఒక బీసీ సాధికారత సంఘం, తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం పేరు మీద బీసీ సాధికారత సంఘం ఆ రోజు పోయిన కమలాకర్ గారికి, బీసీ శాఖ మంత్రివర్యులకు పెద్ద ఎత్తున మేము అక్కడ ఇందిరా ప్రియదర్శిని అసెంబ్లీలో హాల్లో పెద్ద సన్మానం చేశాము. అదే సంఘం ఈరోజు అందరూ కూడా మళ్ళీ మనం రాబోయే స్థానిక ఎన్నికల్లో బలంగా బీసీలందరూ గెలవాలి అనే ఉద్దేశంగా ఈ సంఘాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం మళ్ళీ దీనికి ఇదివరకు అధ్యక్షులుగా కొవ్వూరి భాస్కర్ గారు ఉండి, మరి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, మరి ఈరోజు మరి ఏదైతే మనకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ మరి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మరి వారు చేస్తున్న చాలా రోజుల నుంచి కూడా సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ కార్మికుల కోసం కూడా వారు చేస్తున్నారు. మరి వారిని ఈరోజు అందరం కూడా ఏకగ్రీవంగా మొన్న నేను అమెరికా వెళ్ళక ముందుకు 3 నెలల ముందు వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి వారి ద్వారా అధ్యక్షతన మరి దానిలో జనరల్ సెక్రటరీగా జేవీఆర్ అన్న గారు నాకు మంచి స్నేహితుడు, మా మున్నూరు కాపు సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారి ఇద్దరి నేతృత్వంలో మరి నేను, భాస్కర్ రావు గారు, మేమందరం కూడా తెలంగాణలో ఉన్న బీసీ కుల బాంధవ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామాల్లో కూడా మేము కొత్త కమిటీలు అంటే ఎలా చేస్తామంటే ప్రతి ఒక్క మండల గ్రామంలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ అధ్యక్షులను తీసుకొని వారి ద్వారా బీసీ సాధికారత సంఘం కమిటీ ఏర్పడడం జరుగుతుంది. మళ్ళీ మండల సంఘంలో కూడా బీసీ కుల బాంధవులందరినీ ఒక తాటికి చేర్చి అందరి తీసుకొని మండలాధ్యక్షుడు మరి నియోజకవర్గము, జిల్లా ఇలా కమిటీలు అనేసి పెద్ద ఎత్తున కులగణన దాని మీద బీసీ సాధికారత సంఘం ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, జేవీఆర్ గారు, మరి కొవ్వూరు భాస్కర్ రావు గారు, మరి నేను మరి ముందుకు మనము పోరాటం చేసి మన రిజర్వేషన్ సంపాదించుకొని మరి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలందరినీ బలంగా గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలు ఏ కులం నుంచి నిలుస్తున్నా ఆ కులం వాళ్ళను ఎక్కడ ఆ బీసీలు ఎవరు నిలుస్తున్నా గెలిపించడానికి కోసం మేము పిలిపించడం జరుగుతుంది. మరి గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు ఎన్నో వేల లక్షల మంది ఈరోజు బీసీలు ఉన్నారు. మరి దానిలో ఈరోజు మరి గంగుల అంజలి యాదవ్ గారిని సిటీ కన్వీనర్గా ఈరోజు మా అధ్యక్షుల వారు నియమించినందుకు ప్రత్యేకంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు నుంచి గంగుల అంజలి గారు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కన్వీనర్గా, మహిళా కన్వీనర్గా వారి బాధ్యతలు ప్రతి 150 డివిజన్లలో డివిజన్ ప్రెసిడెంట్లు కమిటీలు వేస్తారు. ఒక కమిటీలో 15 మంది మహిళలు ఉంటారు. అన్ని కులాల వాళ్ళందరినీ తీసుకుంటారు. మరి ఈ గ్రేటర్ హైదరాబాద్కు 23 నియోజకవర్గాలు వస్తాయి. 23 నియోజకవర్గాల మండలాల్లో కూడా అంజలి ద్వారా ఈ కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి బీసీ కుల బాంధవ్యులు పద్మశాలి, యాదవ్, గౌడ, రజక, మంగళి, మున్నూరు కాపు ప్రతి ఒక్క కులాలు ఎవరైతే మీరందరూ ఇంట్రెస్ట్ కొతున్నారో మరి అంజలి గారిని సంప్రదించి మీరు మహిళా కమిటీలు అందరినీ కూడా మీరు చేరి మరి కమిటీలో వచ్చి మరి బీసీ కులాన్ని, మన బీసీ కుల బంధువులందరినీ ఆర్థికంగా అన్నిట్లలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం కోసం రాజకీయం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి